హాయ్ సార్. హాయ్, ఎలా సార్ ఉన్నారు? బాగున్నా సార్. ఎలా ఉన్నారు సార్? మిక్సింగ్ ఫినిష్ అయిందా? మిక్సింగ్ అయిపోయింది సార్. లాస్ట్ 15 days నుంచి మీతోనే ఉన్నాను నేను. థ్యాంక్ యూ సార్. లాస్ట్ క్యూ ఇవాళ 6:30కి ఫినిష్ చేశాను. తర్వాత 6:30కి 3 hours స్లీపింగ్. అవును సార్. మళ్ళీ ఇక్కడికి ఇంటర్వ్యూకి ప్రెస్ మీట్కి వచ్చాను సార్. సార్ మీకు సాటిస్ఫైగా ఉందా? అయ్యో సార్ నేను అంటే అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక మాస్ రెహమాన్ సార్ని చూస్తారు సార్. మాస్ అన్ని ఉంది అక్కడే డార్మెంట్ గా అవును సార్. ఎప్పుడు యూస్ చేస్తాను తెలియదు. ఎప్పుడు కావాలో అప్పుడు నీడ్. ఎప్పుడు కావాలో అప్పుడు వస్తుంది. థ్యాంక్ యూ సార్. సార్ మ్యూజిక్ ఉంటుంది లైక్ సముద్రం కదా, అవును సార్. లైక్ మెలడీ అండ్ రిథమ్ అండ్ కౌంటర్ పాయింట్ అండ్ మెయిన్ థింగ్ ఇస్ యూ గివ్ టు పీపుల్. ఇట్స్ లైక్ ఫుడ్, లైక్ సమ్మెల్ చేసి పెడతాను, ఫుల్ మీల్ అన్నట్టు సార్. ఫుల్ మీల్. ఎస్ సార్. ఎస్ సార్. సార్ థ్యాంక్ యూ. పెద్ది ఫస్ట్ డే మిమ్మల్ని కలిసి ఆ ఫస్ట్ డే గుర్తుంది సార్. స్టిల్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వర్క్ చేసింది ఈ డే గుర్తుంది సార్ నాకు. నేను ఎప్పటికీ మర్చిపోలేను పెద్ది జర్నీ మీతో. సాంగ్స్ అన్ని హిట్. సేమ్ టైం నేను మీరు చేసిన ఆర్ఆర్ నాకు చాలా బాగా నచ్చింది. హైదరాబాద్లో చూసి కూడా కాల్ చేస్తున్నారు నా అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ టీమ్ అందరూ కూడా చాలా బాగా చేశారు ఆర్ఆర్. సో థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దానికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఫస్ట్ నేను వచ్చిన ఆడియన్స్కి నచ్చాలి సార్. వెయిట్ చేద్దాం. అవును సార్. అవును సార్. ఆడియన్స్కి నచ్చాలని నేను కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెద్ద కథ చెప్పినప్పుడు సార్ మీరు తెలుగులోనే మాట్లాడండి. చెప్పండి. చాలా మంది అనుకుంటున్నారు. ట్రై చేద్దాం. థ్యాంక్ యూ. చాలా మంది అనుకుంటున్నారు సార్ రెహమాన్ సార్ తెలుగు వచ్చా అంటారు సార్. తెలుగు వచ్చా నేను తెలుగు నాకు చెప్తాను. చాలా నచ్చింది లాంగ్వేజ్. ఎస్ సార్. ఫ్రమ్ 86 నేను లైక్ 6 years తెలుగులే వచ్చేసాను. సో ఓ డైలాగ్ చూసి ఓ ప్లేయింగ్ చేసి కీబోర్డ్. సార్. సో ఈవెన్ మై స్టూడియోలో మోస్ట్లీ తెలుగులో మాట్లాడుతుంది, లైక్ జస్ట్ ఫర్ ఫన్. మీరు నన్ను అంటారు కామెడీ కామెడీ కూడా తెలుగు అని Comedy చేస్తారు తెలుగులో చెప్తాను. Like, సార్. చంపొద్దు. చంపేస్తాం నిన్ను. సార్ సార్ పెద్ద మూవీ నేను స్టోరీ చెప్పాను కదా సార్. Yeah. ఎప్పుడైతే నేను వచ్చి మీకు నేరేట్ చేశాను స్టోరీ, అంటే నాకు నిజంగా భయం వేసింది సార్. అంటే రెహమాన్ సార్ స్టోరీ నేరేషను తెలుగు వస్తుందా రాదా, రెహమాన్ సార్ మెయిల్స్లోనే ఉంటారు, ఇలాగ నన్ను భయపెట్టారు సార్. కానీ మీ దగ్గరికి వచ్చి నేను స్టోరీ రెహమాన్ సార్ మెయిల్స్లోనే అప్రోచ్ అవుతారు అని అన్నారు సార్. కానీ నేను వచ్చిన తర్వాత మీరు నాకు నెంబర్ ఇచ్చి ఈమెయిల్స్లో సార్ మీరు నాకు నెంబర్ ఇచ్చి ఈవెన్ నేను ఎప్పుడు కాల్ చేసినా ఒక్క కాల్ కూడా మిస్ అవ్వలేదు సార్ మీతో నా కాంటాక్ట్. ఆల్మోస్ట్ ఫస్ట్ 3rd రింగ్ 4th రింగ్ 5th రింగ్ లిఫ్ట్ చేసేవారు. ఎక్కడున్నా సరే ఇలాంటి మీటింగ్లో ఉన్నాను మళ్ళీ కాల్ చేస్తానని వీడియో కాల్లోనే మాట్లాడాను సార్. అంటే ఈ జర్నీ అది ఇంపార్టెంట్ కదా సార్. క్రియేటివ్ కనెక్షన్ ఇస్ స్పాంటేనిటీ. ఇప్పుడు నేను చెప్తే లైక్ మీరు చెప్తున్నారు లైక్ మ్యూజిక్ చాలా స్లైట్లీ డిఫరెంట్ కావాలి, మేము 5 days తర్వాత వచ్చేస్తే మీకు ఆ ఫీల్ మొమెంటం పోతుంది కదా. మొమెంటం ఇస్ వెరీ ఇంపార్టెంట్. లైక్ దట్ ఇస్ వై మన స్టూడియో ఇంటి దగ్గర ఉంది ఇంట్లో. సో అక్కడ లైక్ నిద్రపోతున్నాను, ఒక ఐడియా వస్తుంది, స్నానం చేసి వెంటనే అక్కడ వెళ్ళి ఆ ఐడియా రికార్డ్ చేస్తాను. సూపర్ సార్. అది కార్ తీసుకొని స్టూడియో వెళ్ళి మూడిపోతుంది. అక్కడికి వెళ్ళబోయే జర్నీ స్పాంటేనిటీ ఇస్ వెరీ వెరీ సూపర్ సార్. సార్ పెద్ద మూవీ స్టోరీ నేను నేరేట్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? నేరేట్ చేసినప్పుడు నాకు ఇది స్పోర్ట్స్ మూవీ మొత్తం కాదు, ఇక అక్కడ సోల్ ఉంది, ఒక యాగనీ ఉంది, ఒక ఆస్పిరేషన్ ఉంది ఆ స్టోరీలో. అండ్ మీరు ప్రేమ నచ్చింది నాకు. నన్ను మీద ఉంది ప్రేమ, లైక్ ద రెస్పెక్ట్ అండ్ ట్రస్ట్ యూ హ్యాడ్. అండ్ దెన్ నేను అడిగాను కదా ఏ మ్యూజిక్ నచ్చింది. అవును సార్. అవును. సో మీరు ఒక్క మ్యూజిక్ కూడా చెప్పలేదు, లైక్ ఓల్డ్ మ్యూజిక్, అన్ని న్యూ మ్యూజిక్ చెప్పారు. మామన్ అండ్ రాక్ స్టార్. అండ్ దెన్ సో ఒక డిఫరెంట్, నేను లైక్ ఎవల్యూషన్ చేస్తున్నాను కదా. ఫస్ట్ డెకేడ్, సెకండ్ డెకేడ్, థర్డ్ డెకేడ్, ఫోర్త్ డెకేడ్. సో అది ఇన్స్పైరింగ్ ఉంది, నాకు ఇన్స్పైర్ చేస్తుంది. లైక్ ఈజ్ లైకింగ్ మై న్యూ వర్క్ ఆల్సో. లేకపోతే రోజా బాగుంది, యూనో బాంబే బాగుంది, అది ఓకే, అఫ్ కోర్స్ ఇట్ బికమ్ క్లాసిక్స్. ఇప్పుడు ఏంటి బాగుంది అది నాకు నచ్చింది. అయ్యో సార్ రాయన్ ఆల్సో సార్, రాయన్ రీసెంట్ గా రాయన్ చెప్పారు, రాయన్ సార్ రాక్ స్టార్ మన్మనన్ సార్. అంటే సార్ అంటే మీ మ్యూజిక్ వింటా నాకు మ్యూజిక్ అని పలకడం వచ్చేది కాదు సార్.
మ్యూజిక్ అనేవాడిని అండి. మ్యూజిక్ అంటే నా క్లాస్‌మేట్స్ డిగ్రీలో నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను సార్ మొత్తం అంతా. కాకినాడలో చదువుకున్నప్పుడు "అరేయ్! ఏంట్రా ఆ మ్యూజిక్ భలే ఉందిరా" అంటే ఫ్రెండ్స్ అనేవారు సార్. "ఒరేయ్! ఒకసారి అయినా" అంటే మ్యూజిక్ అనేవాడిని. "ఒరేయ్! మ్యూజిక్ కాదురా మ్యూజిక్" అనేవారు సార్. అంటే అలా మ్యూజిక్ అన్న వర్డ్ పలకడం రాని నేను మీతో వర్క్ చేస్తానన్నదే నా డ్రీమ్ సార్ అది. అంటే నాకు ఇది ఇంత దేవుడు ఆ బ్లెస్సింగ్ ఇస్తాడని నేను ఎప్పుడు కల్లో కూడా ఊహించలేదు సార్. అన్ని బ్లెస్సింగ్. మీరు ఆ! నా సార్. దగ్గర వర్క్ చేసి కూడా బ్లెస్సింగ్ కదా! ఆ! లైక్ సార్. నాకు ఇలా ఫిల్మ్ లైక్ 'రామ్ చరణ్' హీరో అని ఆ! సార్. డాన్సింగ్ ఆ! సార్. టు ఎవ్రీ లిటిల్ నోట్ ఆ! కొరియోగ్రఫీ ఆ! సార్. అండ్ ఇట్ ఎలివేట్స్ మై థింగ్. ఐ వాంట్ టు డు మోర్. ఆ! లైక్ లేకపోతే టైర్డ్ అవుతుంది కదా! ఆ! ఈ సార్. మ్యూజిక్ చేస్తే వేస్ట్ అయిపోతుంది. ఆ! ఎగ్జాక్ట్‌లీ సార్. మీరు లైక్ బ్యాక్‌గ్రౌండ్‌గా యూజ్ చేస్తారు. యాహ్! లైక్ సో, మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చేసింది. లైక్ డాన్స్ మ్యూజిక్, ఆ! ఆ! మూన్ వాక్ యెస్ సార్. ప్రభు మాస్టర్ మూన్ వర్క్ మన మనోజ్ రీసెంట్ గారు అవును సార్. చేశారు. ఈ ఫిల్మ్ ఆ! చాలా ఒక ఎనర్జీ వస్తుంది. ఇంకా డిఫరెంట్ చేస్తాం. ఇంకా బెటర్ ఆ! చేస్తాం. ఆ! మన తెలుగు బాగా లేదు. బట్ అడ్జస్ట్ చేసుకోండి. సార్ చాలా బాగా మాట్లాడారు. ఫ్లూయెంట్ పోయింది. కాదు సార్ దిస్ మచ్ ఫ్లూయెంట్ ఈజ్ ఎనఫ్ సార్. చాలా సార్ అంటే ఒక కమర్షియల్ హీరో చరణ్ సార్. హ్మ్. అంటే ఒక సేమ్ టైము సాంగ్స్ అన్నీ కూడా అంటే కమర్షియల్ హిట్ సార్ సాంగ్స్ కూడా 'చికిరి' కానీ 'రై రై రారా' కానీ ఏ సాంగ్ రీసెంట్‌గా వచ్చిన మన 'హలో హలో' 'మస్సా మస్సా' ఈ సాంగ్స్ అన్నీ చాలా పెద్ద హిట్ అయ్యాయి సార్. నేను ఏమీ చెప్పలేదు సార్ మీకొచ్చి. నేను స్టోరీ నేరేషన్ ఇచ్చాను. ఎవరన్నా అనుకుంటారు సార్ రెహమాన్ సార్ దగ్గర నుంచి మంచి మ్యూజిక్ రప్పించుకున్నాడు అంటారండి. అంటే అంటే అది రాంగ్ సార్. ఎందుకంటే నేను వచ్చి మీకు జస్ట్ నేరేషన్ ఇచ్చాను సార్ స్టోరీ. సార్ ఇది సిచ్యువేషన్ అన్నాను తప్ప మీరు చాలా సూపర్ మ్యూజిక్ ఇచ్చారు సార్ ఈ ఫిల్మ్‌కి. దానికి థ్యాంక్ యూ సార్. నేను వెయిట్ చేశాను. ఇలా మూవీ వచ్చేస్తుంది. లైక్ ఐ వాస్ వెయిటింగ్ ఫర్ ఎ మూవీ లైక్ దిస్. ద డైరెక్టర్ హూ వాస్ లవింగ్ మీ, హూ రెస్పెక్టింగ్ మీ, హూ ట్రస్టింగ్ మీ. ట్రస్ట్ చేస్తే మేము 110% ఆర్ 150% ఇస్తాం. లైక్ అవును సార్. లేకపోతే సమ్ డైరెక్టర్స్ కమ్ అండ్ చేంజ్ దట్ దెన్ పర్సనాలిటీ పోతుంది కదా. అవును సార్. లైక్ ఇది ఎవరి మ్యూజిక్ ఇది, వాళ్ళ ఐడియాస్ వచ్చేస్తుంది. లైక్ తర్వాత సో ట్రస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ క్రియేటివ్ పర్సన్. చేశారు లైక్ హీ విల్ డూ ఇట్. ఎగ్జాక్ట్లీ సార్. లైక్ అది కావాలి. లైక్ బడ్జెట్ ఎక్కువ అయితే లైక్ ట్రస్ట్ పోతుంది. భలే చెప్పారు సార్. సార్ నిజమే అండి. బడ్జెట్ మ్యాటర్స్ సార్. బట్ నేను దుబాయ్ వచ్చాను కదా సార్ మీతో. దుబాయ్ వచ్చినప్పుడు టూ సాంగ్స్ ఇస్తారన్నారు సార్ మీరు. 2 సాంగ్స్ 3 సాంగ్స్ సిచ్యువేషన్ రండి దుబాయ్ అంటే నేను దుబాయ్ వచ్చినప్పుడు మీరు ఫస్ట్‌నే 'రై రై రారా' అనిపించారు సార్. 'రై రై రారా' అనిపించిన వెంటనే ఇంకా దుబాయ్ టూర్ ఓకే. ఇంకా రిమైనింగ్ ట్యూన్స్ అవసరం లేదు నాకు అని అంటే అయితే ఈరోజు మనం అక్కడికి వెళ్దాం. ఎక్కడికి డిన్నర్‌కి వెళ్దామని డిన్నర్‌కి తీసుకెళ్లారు సార్. ఆ లైఫ్‌లో ఆ మెమరీ ఎప్పుడూ మర్చిపోను సార్ నేను. సార్ మీరు 'రై రై రారా' మీరు ట్యూన్ మీరు హమ్ చేసి ఇచ్చారు సార్ అది. అక్కడ నాకు అక్కడే నేను ఏంటి ట్యూన్ ఎలా ఉందంటే ఒక ఇంగ్లీష్ సాంగ్‌లా ఉంది సార్ అది మీరు హమ్ చేసినప్పుడు. అది చిక్రీ సార్ ఇచ్చాను కదా ఫస్ట్ చికిరి ఇచ్చారు సార్. ఫస్ట్ చికిరి ఇచ్చారు సార్. 'రై రై రారా' సెకండ్ హాఫ్ ఇచ్చారు సార్. చికిరి ఇచ్చిన వెంటనే నేను సుక్కు సార్ కనిపించాను సార్ మా గురువు గారికి. అదిరిపోయిందిరా సాంగ్, ఎంత ఫ్రెష్‌గా ఉందిరా మ్యూజిక్ అని సుకుమార్ గారు ఆ వర్డ్ నేను లైక్ వెన్ ఐ వాస్ లైక్ 21 మై పర్కషన్ ప్లేయర్ ఉన్నారు కదా రాజా గారు, அவர் యూస్ பண்ணாரு. లైక్ హీ యూస్ దట్ వర్డ్ చిక్రీ అండ్ దెన్ లైక్ ఐ రిమెంబర్ హి ఈస్ తెలుగు ఆల్సో, హి వాస్ తెలుగు. సార్ అందుకే ఆ చిక్రీ వర్డ్ నేను స్క్రిప్ట్ లో కూడా మార్చుకున్నాను సార్. నెక్స్ట్ ఓకే చిక్రీ అని హీరోయిన్ చిక్రీ అన్నాం అదంతా. సార్ ఈ టోటల్ జర్నీలో నేను వచ్చి మీకు నేరేషన్ ఇచ్చాను. స్టిల్ నౌ నైట్ వరకు ఎర్లీ మార్నింగ్ వరకు వర్క్ చేసాం. ఈ టోటల్ జర్నీలో సినిమా గురించి చెప్పంటే ఏం చెప్తారు సార్? పెద్ద గురించి చెప్పండి. I think మీరు whatever you said, it's better. Movie is even better. And I love the details. What you small details ఉంది కదా. Like everything is like sensitive. Yes, sir. Like for instance that hello song ఉంది కదా. శివ గారు కూర్చున్నారు. తర్వాత లైక్ some dances happening. వెళ్ళిపోతారు. ఆ డీటెయిల్స్ బాగుంది చాలా. You want to sit and watch. గురు ముందు హీరో కూడా అది బాగుంది. లైక్ స్మాల్ డీటెయిల్స్ నోటీస్ చేస్తాను. అదే ఇంపార్టెంట్ ఒక డైరెక్టర్ కి కదా. సార్ పెద్ద డైరెక్టర్స్ అందరితోని వర్క్ చేశారు సార్ మీరు ఎర్లీ 90s నుంచి ఇప్పటి వరకు. సూపర్ టాప్ డైరెక్టర్స్ అండి. అంటే ఏఆర్ రెహమాన్ సార్ పేరు చూస్తే వెళ్ళి క్యాసెట్ కొనేసేవాడు అండి. పెద్ద డైరెక్టర్స్ పక్కన నా పేరు ఉండడం కూడా నేను గ్రేట్గా ఫీల్ అవుతున్నాను సార్. సార్ శంకర్ గారు, మణిరత్నం గారు, ఇంతేజ్ అలీ గారు, అంటే ఎలాంటి అంటే సూపర్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు సార్.
రీసెంట్గా వన్ ఫిల్మ్ హోల్డర్ బుచ్చిబాబుతో కూడా వర్క్ చేశారు సార్. అది కాదు, మీరు వర్క్ చేస్తే అందరూ ఈక్వల్, లైక్ యువర్ వర్క్ డిఫైన్స్ యూ, నాట్ యువర్ ఎక్స్పీరియన్స్. మీరు మీరు డెడికేషన్, మీరు పర్ఫెక్షన్ ఇన్ వర్క్, దట్ డిఫైన్స్ యూ. సో ఇయర్స్ డోంట్ కౌంట్, ఎంతసేపు వర్క్ చేస్తున్నది కౌంట్ లేదు. లైక్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆనెస్ట్గా ఉన్నారా ప్రొఫెషన్లో, అదే నాకు సేమ్. అదర్వైజ్ దే వుడ్ హావ్ థ్రోన్ మీ 90s into 12. ఎందుకు సస్టైన్ చేస్తున్నాను, దేవుడు బ్లెస్సింగ్ ఉంది కదా. తర్వాత ఆ డీటెయిల్స్ ఎండ్ ప్రోడక్ట్ వరకు, లైక్ ఐ వాంట్ టు సీ మై వర్క్ వెరీ గుడ్. I try చేస్తాను. Sometimes I achieve, sometimes maybe not. టుడే కూడా చూసాను సార్ మీ వర్క్. సార్ అది ఇంపార్టెంట్. అది ఎప్పుడు పోతుందో అప్పుడు నేను రిటైర్ చేద్దాం. ఇది చేసుకోండి బాబు, నాకు టైర్డ్గా ఉంది నాకు. సో ఆ ఇంట్రెస్ట్ ఉండే వరకు నేను డెఫినెట్లీ లీవ్ మై. మీకు ఎప్పుడు మీరు 95-100 years వచ్చే వరకు కూడా మీరు వర్క్ చేయాలి సార్. అదే మీరు. యా సార్. సార్ నేను దుబాయ్ వచ్చినప్పుడు మార్నింగ్ 5:30కో 6కో మీరు మీ ఫ్లాట్లో మీ విల్లాలో కూర్చొని అండర్ గ్రౌండ్లో ఉంది సార్ రూమ్, అది కింద డౌన్ స్టైర్స్. ఆ డౌన్ స్టైర్లో కూర్చొని మీరు ఒక్కళ్ళే ఎర్లీ మార్నింగ్ వర్క్ చేసుకున్నారు సార్ 5:30-6 ఆ టైంకి. ఎవరో ఓల్డ్ లేడీ, ఒక 65-75 years ఆవిడ ఒక్కడే ఉన్నారు, టీ ఏదో కాఫీ ఇస్తున్నారు. అంటే ఈ టైంలో కూడా ఆ టైం వరకు వర్క్ చేయడం అన్నది నిజంగా మీరు చెప్పారు కదా ఇందాక, అంటే నాకు ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి నేను సస్టైన్ అవుతున్నానని. ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడూ ఉంది సార్ మీకు. బికాస్ ఇండస్ట్రీ ఇస్ లైక్ వాటర్, స్టాగ్నెంట్ గా ఉండకూడదు. లైక్ ఫ్లోయింగ్ వాటర్, ఫ్రెష్ గా వస్తుంది, ఫ్రెష్ టాలెంట్. మీరు ఫ్రెష్, మన యత్న గారు ఇంకా ఫ్రెష్, ఇంకా ఫ్రెష్ ఐడియాస్. సో స్టాగ్నెంట్ లగేజ్ ఉంది కదా, నేను యత్న అవార్డ్ విన్ చేశాను తెలుసా, నో అన్ని అల్మారీలో కూడా. వాట్ ఆర్ యు డూయింగ్ టుడే? అరే బాగా చెప్పారు సార్. కదా, నిజం సార్, నిజం. అది ఇంపార్టెంట్. ఈ రోజు ఏం చేస్తున్నాం? అదర్వైజ్ ఐ విల్ బి ఎ పెయిన్. సార్ నీకు నీడ్స్ డిఫరెంట్ గా ఉంది కదా, ఇవాళ సినిమా డిఫరెంట్, అండ్ ఇట్స్ ఎవ్రీ సెకండ్ కౌంట్స్. వీఆర్ రిసీవింగ్ లైక్ ఇన్ యూట్యూబ్ లో, అక్కడ 3.1 లో సౌండ్ బాగుంది, ఆడియన్స్ మారిపోయారు సార్. నిజంగా అప్పుడు హోల్ సాంగ్ లిసన్ చేస్తే ఫీలింగ్ వచ్చా ఉంది. ఇప్పుడు లైక్ 343 లో హమ్మింగ్ ఉంది కదా, ప్యానింగ్. ఇప్పుడు ఏ సపరేట్ చేసి చేస్తున్నారు. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. పెద్ద కథ నుంచి ఏం ఫీల్ అవుతారు సార్ ఆడియన్స్ బయటకు వచ్చిన తర్వాత? రైజ్ ఆఫ్ హ్యూమన్ స్పిరిట్, లైక్ హ్యూమన్ స్పిరిట్ ఉంది కదా, లైక్ పొటెన్షియల్ ఇస్ డిఫైన్డ్ బై అవర్ బ్రెయిన్. ఆ బ్రెయిన్ లో నేను 10 kilos లిఫ్ట్ చేస్తాను, లైక్ చేస్తే 10 kilos ఓన్లీ. ఇఫ్ యూ థింక్ ఐ కెన్ లిఫ్ట్ 100 kilos, హ్యూమన్ అచీవ్మెంట్ అది కదా. అలా లైక్ స్పోర్ట్స్ లో, మ్యూజిక్ లో వీ డిఫైన్ ఇట్. ఇలా ఇది పోదాం, లైక్ ఇది అలా చెప్తే we become down. But we see people like the character like Peddi now defines what the human, like a polymath. Polymath ante anni chestaru, right? So he's like a polymath of sports, Peddi. Baga chepparu sir. So cricket to kushti anni chestaru. Like it is possible for a human being to achieve, you know, mind lo boundaries or walls lekapothe అచీవ్ చేద్దాం. చాలా చాలా బాగుంది సార్. ఇది మీరు బాగుంది ఆన్సర్, బాగుంది సార్. సార్ నేను మొన్న ఆర్ఆర్ చూడడానికి వచ్చినప్పుడు 20 days బ్యాక్ నాకు 9th reel 10th reel చూపించారు సార్. మీరు 9th reel 10th reel చూపించిన దాంట్లో గిటార్ సౌండ్ ఒక పోర్షన్లో వేసినప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చాయి సార్. అందరు లైక్స్ క్లాప్స్ కొట్టాం సార్. సార్ 9th reel 10th reel చూపించండి. మీరు లేరు, నేను మిమ్మల్ని హక్ చేసుకొని సార్ అని ఫస్ట్ ఆ థీమ్స్ వేసాను కదా. అవును సార్, ఫస్ట్ టైం పిలిచాను కదా. అవును సార్, ఫస్ట్ బీజియం. అవును సార్, వినండి. అవును సార్. సో అప్పుడు చెప్పాను కదా, అవును సార్, సీట్ బెల్ట్స్ వేసుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఫుల్ లెవెల్లో. సో ఆ థీమ్స్ వచ్చేసినప్పుడు అప్పుడు నేను కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. బికాస్ మెయిన్ సీన్స్ చేద్దాం లైక్ ది వెరీ ఎండ్. సో యూజువలీ ఫ్రమ్ రోజా ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ ఫైండ్ ద థీమ్ ఫస్ట్, తర్వాత ఆ థీమ్స్
ఫస్ట్ రీల్, ఇంటర్వెల్ రీల్, లాస్ట్ రీల్. టేక్ టైమ్ ఇన్ రియలీ డూయింగ్ ఇట్ వెల్, బికాస్ అదే ఆడియన్స్ వెళ్ళిపోబోదు. నిజంగా వెళ్ళేటప్పుడు అయ్యే గుర్తుంటాయి సార్. ఆ ఇంపాక్ట్ కదా. సో ఆ రీల్ యాక్చువల్లీ లైక్ ఐ డూ ఫర్ ages. I'll come back to it. Therapy listen when it changes because it's very important what they feel when they go out. సూపర్ సార్. They might forget all the mistakes and the last reel is good. నిజం సార్. రైటింగ్ లో కూడా ఫస్ట్ ఇంట్రడక్షన్, ఓపెనింగ్ అనుకుంటాం, ఇంటర్మిషన్ అనుకుంటాం, క్లైమాక్స్ అనుకుంటాం, రిమైనింగ్ అంతా రాస్తాం. మ్యూజిక్ లో కూడా అలా. సూపర్ సార్. మీకు నచ్చింది? సూపర్ సార్. సార్ నేను వచ్చి నేరేషన్ ఇచ్చిన తర్వాత మీరు ఓకే చెప్పారు, హ్యాపీ. కానీ మొత్తం కంటెంట్ అంతా చూస్తున్నారు కదా సార్ ఈ 15 లాస్ట్ 2-3 months నుంచి, మీకు ఏమనిపించింది సార్ అసలు? నాకేమనిపించింది, రామ్ చరణ్ గారు ఎలా ట్రాన్స్ఫర్ అయ్యారు. ఒక రియల్ క్యారెక్టర్, ఫిక్షనల్ క్యారెక్టర్ రియల్ గా ఓ మేనిఫెస్టేషన్ అవుతుంది కదా. ఒక యాక్టర్ సోల్ అండ్ స్పిరిట్ ఇచ్చిస్తున్నారు. Excellent. Super sir, super చెప్పారు. Yeah. So that was stunning for me. Like some of the scenes were like, how is he going to do this? How is he going to feel it? But he did it very naturally. You know, even that whole kissing scene. And yeah, so I felt like he really lived in it. Really lived in every frame. You could see that he's worked so much. Yes sir. పెద్ది క్యారెక్టర్ కనిపించింది సార్ రామ్ చరణ్ గారు. పెద్ది అంటే ఒక స్టార్ హీరో ఇమేజ్ తో ఉన్న హీరో ఒక క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అవడం అన్నది మీరు చెప్పినట్టు గ్రేట్ అండి. అంటే పెద్ద నేను సెకండ్ హాఫ్ చూసినప్పుడు కూడా he's also taken personal, like he said, like I don't talk about movies going back home, but this movie I was talking about to my mother. So that's a good sign. Yes sir. అంటే అది important, like work like a shooting chesanu, like what, like talking about the work. No, today like even for me, I did a song called Chikri. Yes sir. And today I'm going to do this stuff, and I think about it. That means there's something special about it. If I play some song to my friends, then that is special. You know? Sir. Sir, at the same time, sir, నేను అంటే ఆర్ఆర్ చూసిన తర్వాత మ్యూజిక్ అందరికీ తెలుసు సార్, ఆల్రెడీ పాటలన్నీ హిట్. కానీ ఇప్పుడు ఆర్ఆర్ విట్నెస్ చేసింది నేను రెహమాన్ సార్ని ఎందుకు తీసుకున్నాను అన్న దానికి ఎగ్జాంపుల్ ఇచ్చారు సార్. అంటే రెహమాన్ సార్ ఎందుకంటే రెహమాన్ సార్ ఎందుకు అన్నది ఈ సినిమా రేపొద్దున ఆడియన్స్కి రెహమాన్ సార్ ఉంటే ఎక్కడికి వెళ్ళిందంటే ఇంటర్నేషనల్. రెహమాన్ సార్ అంటే ఇండియా వైడ్ ఆ వైబ్ ఆర్ఆర్లో నేను ఫీల్ అయ్యాను సార్. అంటే మీరు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఇంటర్మిషన్ కానీ, హీరోకి ఎడిటర్ గారు ఏం చెప్పారు సార్? ఎడిటర్ గారు ఏం చెప్పారు? ఎడిటర్ గారు అండి, అదే ఇప్పుడు చూసారు కదండి. చూసిన తర్వాత అదే మీరు మా ఎడిటర్ నవీన్ నూలి గారు అన్నారు సార్, నేను చాలా సినిమాలు చేశాను, నా సినిమాకి కరెక్ట్గా ఎడిట్ చేసినప్పుడు నేను వేసేస్తే దానికి మ్యాచ్ చేసే మ్యూజిక్ డైరెక్టర్ లేరు అని మీకు చెప్తే చంపేస్తాను అని, నేను మ్యాచ్ చేస్తానని చెప్పండి అన్నారు సార్ మీరు. నవీన్ నూలి అన్న ఇప్పుడు ఇందాక చూసారు సార్, చూసి కాల్ చేశారు సార్. కాల్ చేసి అదిరిపోయింది ఫిల్మ్, చాలా పెద్ద డైరెక్టర్ అయిపోతావు అన్నాడు సార్. చాలా రెహమాన్ సార్ ఎర్రకొట్టేశారు మ్యూజిక్, చాలా చాలా బాగుంది అని చెప్పారు సార్. అది ఇంపార్టెంట్ కదా సార్, ఇన్స్పిరేషన్. ఈ ఫిలిం వరకు రాకపోతేలకి రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ లాగా ఉండకుండా ఎమోషనల్ డ్రామా ఉంటుంది సార్. అంటే ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్లో ఎమోషన్ అన్నది అలా వెళ్ళిపోతుంది సార్. కానీ ఇది ఎమోషనల్లే కోర్ అండి. కమర్షియాలిటీ అన్నది లోపల ఉంటుంది, లేకపోతే ప్యారలల్గా ఉంటుంది సార్. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి మీకు ఏమనిపించింది సార్? యాక్చువల్లీ I saw parallels between Shankar Garu. Shankar Garu జెంటిల్మెన్ ఉంది కదా, ఆ జెంటిల్మెన్ లో ఒక థీమ్ ఉంది, ఒక థీమ్ ఉంది, ఒక ఇంటెన్షన్ ఉంది ఓ హీరో. దెన్ తర్వాత కమర్షియల్ ఉంది కదా. బట్ ఇది డిఫరెంట్, ఇది స్పోర్ట్స్. బట్ 90s లో శంకర్ గారు ఇండియన్ చేశారు, తర్వాత జెంటిల్మెన్ చేశారు కదా. ఓ బట్ ఐ సీ ఎ డిఫరెంట్ శంకర్ ఇన్ దిస్ వన్, లైక్ ఎ స్పోర్ట్స్, లైక్ విత్ ద నేటివ్ ఆఫ్ sports and having to do all this for something noble. Yes sir, yes. Even if it's the smallest thing, for humanity, for his village. So that was very, very inspiring. I drew parallels with how I felt when I watched Indian or Gentleman that time. Recent Robo. Yes. Robo. Yeah. No, but especially Gentleman and Indian. And, commercial. Modalvan. Yes, yeah. And evolved, like not that, but much more evolved in a different way to today's needs. Yes sir. Evolved like theatre ku
ఆడియన్స్ వాడితే పెరిగే విషయం. అవును సార్. హోమ్ థియేటర్ ఉంది, ఫోన్ ఉంది, ఐప్యాడ్ ఉంది, ఐపీఎల్ ఉంది సార్. ఐపీఎల్ ఉంది. దెన్ ఎందుకు థియేటర్ వచ్చాలి, అది ఇంపార్టెంట్ కదా. అది ఎక్స్పీరియన్స్ కావాలి, లైక్ ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్. డాన్స్ రీఇన్వెంటింగ్ వాట్ కమర్షియల్ సినిమాస్. ఆ కమర్షియల్ స్పేస్ నేను చూస్తున్నాను కదా సార్, ఫిల్మ్ చూస్తుంటే నాకు కూడా కొత్తగా అనిపించింది సార్. పెద్ద ఒక కొత్త కమర్షియల్ ఫార్మాట్ లో ఉన్న ఒక ఎమోషనల్ డ్రామా. No, when it goes back to the village and shows that he is from down up to something, the power of human spirit. కిడ్స్ కానివ్వండి, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అందరూ ఇన్స్పైర్ అవ్వడానికి, తీసుకోవడానికి, మోటివేషనల్ గా తీసుకోవాల్సిన క్యారెక్టర్ సార్ నాకు. అంటే నేను అనుకున్నా సార్, పెద్ద అంటే నిజంగా చెప్పాలంటే పెద్ద ఒక స్క్రిప్ట్, ఒక స్టోరీ సార్. అంటే ఒక బుక్ లో ఉన్న, నోట్ బుక్ లో ఉన్న ఒక స్టోరీ సార్. దాన్ని కమర్షియల్ గా ఫిల్మ్ చేసాం. అప్పుడే రెస్పెక్ట్ వస్తుంది కదా. మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ఆర్ డన్ విత్ హీరో డేట్స్ వచ్చింది, ఒక 3 days లో ఒక స్టోరీ చేద్దాం, అది డిఫరెంట్. మూవీ అలా నాకు నిజంగా 5 years పట్టింది సార్ ఆఫ్టర్ ఓపెన్ ఈ సినిమా రావడానికి. నాకు ఇప్పటికి ఎప్పుడు నేరేషన్ ఇచ్చినా అదే ఎమోషన్ వస్తుంది సార్. ఎప్పుడు పెద్ద గురించి నిన్ను చూస్తున్నా సరే డైల్యూట్ అయిపోలేదు సార్. రేపు పొద్దున ఆడియన్స్ కూడా ఇదే ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నా సార్. పెద్ది ఇస్ అ స్టోరీ అండ్ ఇట్స్ అ తెలుగు ఫిల్మ్. ఇట్ originated from your mind, your Telugu. But if you see the expansiveness of the movie, like if somebody watches this in Brazil or in China, how do they react? The main thing actually has to be, something has to connect them. The music has to be international in a way, so they don't feel it's disconnected. It has to be rooted also and international, right? So our root music lo తీసుకున్నాం సార్. నిజంగా సార్, అంటే నేనే సార్, నేను ఎర్లీ 90s సినిమా తీస్తున్నా, కానీ మీరు ఈ పిక్చర్ని మాత్రం ఈ జనరేషన్లో పెట్టండి సార్ మ్యూజిక్తో అన్నా సార్. అప్పుడు మీరు సేమ్ ఇప్పుడు చెప్తున్నారు సార్, నాకు అప్పుడు మర్చిపోయాను సార్ నేను అది. అంటే మీరు ఈ జనరేషన్లో పెట్టేశారు దాన్ని, ఆ స్టోరీని తీసుకొచ్చి ఈ జనరేషన్ కిడ్స్ చూస్తే, ఈ జనరేషన్ పీపుల్ చూస్తే ఎలా ఉంటుంది. ఆ జనరేషన్లో ఎక్స్పోజర్ లేదు కదా, లైక్ అవుట్ లైక్ పైరటెడ్ డివిడీస్ ఉంది అప్పుడు 90s లో, విసిడి అండ్ విసిఆర్ ఇలా. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో వస్తుంది కదా, స్ట్రైట్ పెద్ది పైలే వస్తుంది నెక్స్ట్, లైక్ ఇన్ 2 seconds యూ కెన్ స్విచ్, లైక్ సో అలా ఉన్నప్పుడు లైక్ యూ హ్యావ్ టు ఎక్స్ట్రా కేర్ఫుల్ అబౌట్ మిక్సింగ్, అబౌట్ ద ప్రెసెంటేషన్, ద ఆరా, ఫీల్. అండ్ అట్ ద సేమ్ టైమ్ నేటివ్ ఉండాలి, ఇండియన్ నేటివ్, నాట్ టూ మచ్, నాట్ టూ లిటిల్. ఒక అది చాలా బాగా బ్యాలెన్స్ చేశారు సార్ మీరు. అది చాలా చెప్పాలి సార్. అంటే నేను ఆడియన్ గా చూసాను కాబట్టి చెప్తున్నాను సార్. చాలా అంటే ఒక స్టైల్ ఉంది సార్ సినిమాకి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి ఒక స్టైల్ ఉందండి. సేమ్ టైమ్ ఆ స్టైల్ కూడా రూటెడ్ ఉంది సార్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రిలీజ్ చేద్దామా సార్? రిలీజ్ చేద్దాం సార్. సార్ హీరో ఇంట్రడక్షన్ రిలీజ్ చేయండి సార్. అది 2 days లో 3 days లో ఫిల్మ్ రిలీజ్ కన్నా ముందే అది అదిరిపోయింది సార్. థీమ్ అది రిలీజ్ చేయండి సార్. ఓకే. నేను ఈ పిక్చర్లో నేను బాగా చేసింది ఏంటి, సేమ్ టైమ్ నేను ఇంప్రూవ్ చేసుకోవాల్సిన క్వాలిటీ ఏంటి చెప్పండి సార్. You all have to improve. You all improve. Like life is constantly, there's evolution. Some new ideas come. Like even music lo, మీరు DSP గారు చేస్తున్నారు కదా, బాగా చేస్తారు, సూపర్ హిట్స్ అన్ని. దెన్ తమన్ గారు చేస్తున్నారు, దెన్ కీరవాణి చేస్తున్నారు. తెలుగు ఫిల్మ్ లో ఒక న్యూ సౌండ్ ఇచ్చేసారు కదా. సో నేను ఇన్స్పైర్ అవును, లైక్ ఐ గెట్ ఇన్స్పైర్డ్ బై దెమ్ ఆల్సో. When I see it, my God, oh Taman. I saw him when his mother was pregnant. They were tenants actually. And so I'm very proud to see Taman going into something, and then DSP, and I met him recently. And Kiravani Garu, like from 80s he's been doing. So I think definitely I have to admire all these people who do great music. And so I've tried something, hope you like it. అందరికీ నచ్చుతా సార్. సార్ మీరంటే తెలుగు డైరెక్టర్స్ అందరికి కూడా చాలా ఇష్టం సార్. ఎప్పుడు వర్క్ చేద్దామని వెయిట్ చేస్తున్నారు సార్ అందరూ. థ్యాంక్ యూ సార్. 1 more క్వశ్చన్ సార్, లాస్ట్ క్వశ్చన్ సార్. మీ పాటలు చాలా ఇష్టం, ముస్తఫా, కన్నానులే, ఇంక మీరు అంటే చిక్కుబొక్కు రైలే, ఇంక ఏ పాటలు అంటే ఇంకా మీరు అంటే ఇప్పుడు నాకు చెప్పడానికి రావట్లేదు కానీ సార్, మర్చిపోతున్నాను కానండి. అంటే మామ కొడుకు రాత్రికి వస్తే, అది అంటే ఏదండి, ఉరికే చిలక. అవును సార్. ఇది
అంటే మీ సాంగ్స్ ఓల్డ్ సాంగ్స్ అన్నీ ఇష్టం సార్ మాకు. అంటే ఇన్ని సాంగ్స్ ఉంటాయి సార్. దాంట్లో మీకు ఇష్టమైన సాంగ్స్ మీ కెరీర్‌లో యాహ్! ఒక 3 సాంగ్స్ చెప్పండి సార్. విన్నా సార్ నాకు ఇష్టమైన సాంగ్ ఏ దేవి వరము నీవు నాకు చాలా ఫేవరెట్ సాంగ్ సార్. ఇప్పుడు మీరు చెప్పండి సార్. నాకు ఇట్ ఈస్ యెట్ టు కమ్. Yes, sir. అదని చేశాను కదా. కానీ చేసింది ఇప్పుడు చెప్పండి నేను సార్. యాక్చువల్లీ ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు ఏ సాంగ్ వస్తుందో ఈ సాంగ్ వేయాలి. ఆ సాంగ్ డెఫినెట్లీ ఇస్ సంథింగ్ గుడ్. సో పెద్దిలోంచి చిక్కిరి చేద్దాం. Yes, sir. చిక్కిరి రేరే రారా మసా మసా రైట్. సో ఐ థింక్ ఐమ్ లైకింగ్ వాట్ ఇస్ ఐల్ బి డెఫినెట్లీ పర్ఫార్మింగ్ దిస్ ఫర్ పీపుల్. 2 సాంగ్స్ ఇంకా ఉన్నాయి సార్. సూపర్ సాంగ్స్ థియేటర్‌లో ఫిల్మ్‌లో చూస్తారు సార్. ఫిల్మ్ అది చాలా బాగా చేస్తారు. కానీ ఒక సాంగ్ చెప్పండి సార్ మీ ఫిల్మ్స్ నుంచి. మంచి 3 సాంగ్స్ చెప్పండి సార్. ఇప్పుడు ఫేవరెట్ అది దీవానా దీవానా తెరేష్ మే తెరీష్ మే కన్నే కన్మని లైక్ ఐ రియల్లీ లైక్ చాలా మైండ్ నుంచి వెళ్ళిపోదు. యా మై టేస్ట్ ఇస్ లైక్ వైడ్. ఒక సైడ్లో నేను రాయల్ ఆల్బర్ట్ హాల్ ఆర్కెస్ట్రల్ కవాలి ఓ ప్రాజెక్ట్ రుషల్ అభి సంపాద్ అది చేద్దాను. ఒకసారి వన్ సైడ్ ఇస్ లైక్ పెద్ది, వన్ సైడ్ ఇస్ ఇమ్తియాజ్ అలీ. సో ఐ హావ్ టు చేంజ్ మై మైండ్. వన్ సైడ్ ఐమ్ డూయింగ్ ద సీక్రెట్ మౌంటైన్ ఒక వర్చువల్ బ్యాండ్ ఉంది కదా, అవును సార్. అది యూజ్ చేస్తున్నాను ఫుల్ ఇంగ్లీష్ అది. సో బట్ వెన్ ఐ కమ్ టు పెద్ది ఇట్స్ ఓన్లీ పెద్ది. That doesn't confuse. And when I go to Secret Mountain, it's Secret Mountain. When I go to Imtiaz Ali's Main Wapas Aunga, it's that zone of nostalgia. So, and sometimes it's... చమ్కీలా సాంగ్స్ కూడా సూపర్ ఉంటాయి సార్. చమ్కీలా విదాకర్ మూన్ వాక్ ప్రభుదేవ. అవును సార్, ప్రభుదేవ గారి సాంగ్స్ కూడా. సార్ జూన్ 4th పెద్ది వస్తుంది థియేటర్స్కి. చరణ్ సార్, రెహమాన్ సార్, రాండీ సార్, అందరూ, జాన్వీ కపూర్ గారు, మొత్తం అందరూ చాలా లవ్తో చేసిన సబ్జెక్ట్ ఇది. అంటే జస్ట్ లైక్ కమర్షియల్ ఫిల్మ్ కాదు, ఇట్స్ ఎమోషనల్ డ్రైవ్. ఈ ఫిల్మ్ చూడడానికి అందరూ జూన్ 4th రండి. జూన్ 4th పెద్ది పెద్ది రెహమాన్ సార్ కూడా చెప్పారు, తప్పకుండా రండి. ఆ వరల్డ్ అయితే సరదాగా చూద్దరు కానీ బాగుంటుంది. మీ కిడ్స్ని, మీ పిల్లల్ని అందరినీ తీసుకుని ఫ్యామిలీ వచ్చేయండి సినిమాకి. ఈ సమ్మర్ అంతా ఎంజాయ్ చేద్దాం థియేటర్స్లో. ఎవరో చెప్పారు, ఇప్పుడు థియేటర్స్కి స్క్రీన్ ఏమో ఆడియన్స్ కోసం, చైర్స్ ఏమో సినిమా కోసం వెయిట్ చేస్తున్నాయంట. అలాంటి సిచ్యువేషన్ ఉంది. వచ్చి ఎంజాయ్ చేద్దాం. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. Thank you. It was lovely working with you. థ్యాంక్ యూ సార్.